ఆప్కి అదాలత్లో కిరణ్ రిజిజు మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన జ్యుడిషియరీని కంట్రోల్ చేయాలని చూస్తారు. కిరణ్ సార్, కొద్ది రోజులుగా మీ మాటలు జ్యుడిషియరీలో పెద్ద తుఫాన్నే సృష్టించింది అనొచ్చు. ఎంతోమంది జడ్జెస్ ఇంకా పెద్ద పెద్ద లాయర్స్ ఏమంటారంటే అసలు ఎవరు ఈయన? బుల్ ఇన్ చైనా షాప్ అని అంటారు. దీన్ని అనువాదించి చెప్పాలంటే మా షాపులోకి ఒక ఎలుగుబంటి వచ్చిందని. అదేమిటంటే నాకొక కాన్స్టిట్యూషనల్ అధికారాన్ని అప్పచెప్పారు, ఒక బాధ్యతను అప్పచెప్పారు. అదే నేను చేస్తూ ఉన్నానండి. అంతేకాకుండా గవర్నమెంట్కి జ్యుడిషియల్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగానే లా మినిస్టర్స్ పనిచేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా అన్కాన్స్టిట్యూషన్గా మాట్లాడనండి. ఈ విషయాన్ని చాలామంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు సార్. తప్పుడు ప్రచారాన్ని తప్పుడు న్యూస్గా పోర్ట్రేట్ చేస్తున్నారు సార్. కొందరికి మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది. లేదు, ఏమంటున్నారు అంటే మొదట్లో ఉన్న లా మినిస్టర్స్ అందరూ రామ్ జెఠ్మలానీ, అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, కపిల్ సిబల్, అశోక్ సేన్ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ప్రాక్టీసింగ్ లాయర్స్ గా ఉండేవారు. మీరు అంబేద్కర్ గారి పేరు మర్చిపోయారు. అవునవును, అంబేద్కర్ సార్. ఈ పెద్ద పెద్ద లాయర్స్ అందరూ ప్రాక్టీసింగ్ లాయర్స్ గా ఉన్నారు. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, లాయర్స్ అందరూ ఏం చేస్తారనేది మీకు తెలుసు. వాళ్ళు ఏమన్నారంటే ఈయనకు అసలు ఏం తెలీదు, సారీ చేయాలనుకుంటారు కానీ గుర్రం ఎక్కడం కూడా తెలియదు. ఇంతవరకు మన దేశంలో లా మినిస్టర్స్గా అయిన వాళ్ళందరూ వాళ్ళకి చట్ట ప్రకారం చూస్తే వాళ్ళకి చాలా తెలివితేటలు, చాలా అనుభవం కూడా ఉన్నాయండి. ఈయనకి లా గురించి అంతగా తెలియదు. కానీ ఈరోజు లా మినిస్టర్గా ఉండి లా గురించి మాట్లాడుతున్నాను కదా అని చాలామందికి ఈ విషయం నచ్చడం లేదు సార్. వీళ్ళు చెప్తున్నారని కాదండి, జడ్జెస్లో కూడా 99% నా వైపే ఆలోచిస్తారు. నాకు ఆ విషయం బాగా తెలుసు. ఒకరిద్దరూ నన్ను వ్యతిరేకరిస్తారు. కానీ కొందరు లాయర్లు వేరే ఐడియాలజీ, వేరే పొలిటికల్ పార్టీలో ఉన్నవారు పెద్ద పెద్ద లాయర్లుగా కూడా ఉన్నారు. నేను లా మినిస్టర్ అవడం అన్నది వాళ్ళకి ఏమన్నారు అంటే గ్రామం నుంచి వచ్చారు, ఆ గ్రామంలో కరెంటు నీళ్లు లేవు, ఒక ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన అతను చట్టం గురించి మాకు నేర్పుతారా అని. అది నిజమేనండి. నేను ఒక చిన్న గ్రామం నుంచే వచ్చాను అక్కడికి. అక్కడ ఏది కూడా ఉండదండి. మోదీజీ ప్రధానమంత్రి కావడానికి ముందు మాకు అక్కడ ఇంచుమించు 80% అక్కడ మాకు ఏ దారి లేదండి. అత్యవసరమైన వాటర్ సిస్టమ్, కరెంటు అసలు ఏమీ లేదండి అక్కడ. అలాంటి చోటు నుంచే నేను వచ్చాను. అందువల్ల వాళ్ళేమనుకుంటున్నారంటే నేను ఏదైతే చెప్తానో దాన్ని వారు ఒప్పుకోవడం లేదండి. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చాలా ఏళ్లుగా 50 ఏళ్లు కావచ్చు, 70 ఏళ్లు కావచ్చు, లా చదువుకుని దేశంలో వాళ్ళు న్యాయస్థానాల్లో పనిచేస్తున్నారు. కొత్తగా ఎవడో ఒకడు దూరం నుంచి వచ్చి గవర్నమెంట్ తరపున మాట్లాడుతుంటే వాళ్ళకు కొంచెం సమస్యగానే ఉంటుంది. ఇది వాళ్ళ ఉద్దేశాల్లో వచ్చిన సమస్య. అందువల్ల కొంతమంది 2-3 సీనియర్ ఎంపీస్, ఆ తర్వాత కాంగ్రెస్ యొక్క ఫార్మర్ మినిస్టర్స్ వీళ్ళందరూ చెప్పారు. అంటే వీడు కొత్తగా వచ్చాడు, వీడికి అసలు ఏమీ తెలియదు అని. ఓకే, నేను కొత్తవాడినే, కానీ కొత్త కొత్త విషయాలు కొన్ని తెలుసుకోవాలి కదండి. కానీ దేశం చరిత్ర చూస్తే చట్టం విషయంలో జ్యుడిషియరీయే ఇంతగా అటాక్ చేసినా లా మినిస్టర్ ఇంతకు ముందెప్పుడూ ఇది చూడలేదు అన్నారు. నేను చెప్పవలసిన చాలా విషయాలు నేను వాళ్ళకి చెప్పాల్సిన విధంగా చెప్పాననుకోండి, అది అటాక్ అని వాళ్ళు అనుకోకూడదు. అంతేకాకుండా జ్యుడిషియరీని మనం గౌరవించే తీరాలండి. ఇండియాలోని ప్రజాస్వామ్యం ఇంత స్ట్రాంగ్గా ఉందంటే దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థ సిస్టమ్, జ్యుడిషియల్ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇక్కడ. అందువల్ల నేనేం చెప్తున్నానంటే జ్యుడిషియరీ యొక్క పనుల్లోనూ సిస్టంలోనూ కూడా ఏ విధంగానూ మనం డిస్టర్బ్ చేయకూడదు. జ్యుడిషియరీని, ఎగ్జిక్యూటివ్ని, తర్వాత లెజిస్లేచర్ని పనుల్లో ఎప్పుడూ కూడా డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ల మధ్యలో ఒక లక్ష్మణ రేఖ గీయబడింది. కాన్స్టిట్యూషన్ మూలంగా అది మనకి దొరికింది. దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మన దేశానికి చాలా మేలు జరుగుతుంది. కానీ లక్ష్మణ రేఖను మీరు ఎంతో పెద్దగా గీశారట. నా దగ్గర కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయి, వివిధ రకాల న్యూస్ పేపర్స్ ఉన్నాయి. అందులో ఉన్న హెడ్లైన్స్ ఇప్పుడు చదువుతా. సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ హైజాక్ చేశారు కిరణ్ రిజిజు. కొంతమంది కాన్స్టిట్యూషన్ అయితే మనమే గొప్ప అని అంటారు కిరణ్ రిజిజు. కిరణ్ రిజిజు జడ్జెస్ని టార్గెట్ చేశారు. జడ్జెస్ ఎలక్షన్స్లో నుంచోకూడదు కిరణ్ రిజిజు. కిరణ్ రిజిజు ఏం చెప్పారు అంటే ఐబిఎన్ రా రిపోర్ట్స్ ఇగ్నోర్ చేయడానికి
కిరణ్ రిజిజు సుప్రీంకోర్టు రాంగ్ అని అన్నారు. ఇప్పుడు గనక చదివితే సాయంత్రం అవుతుంది, అన్ని హెడ్లైన్స్ ఉన్నాయి. కానీ మీరు అటాక్ చేయలేదని అన్నారు. అదేంటంటే రజత్ సార్, మోడీజీ నాయకత్వంలో గవర్నమెంట్ 8.5 సంవత్సరాలు పరిపాలించింది. ఈ 8.5 సంవత్సరాల్లో కూడా మన రాజ్యాంగం జ్యుడిషియరీని గాని, జ్యుడిషియరీ అధికారంలో లోపాలు చూపించడానికో, అలాగే జ్యుడిషియరీని అవమానించే విధంగా ఏ పని కూడా ఇప్పటిదాకా చేయలేదండి. నేను చెప్పిన అన్ని విషయాలు కూడా రియాక్షన్ వల్లే నేను చెప్పానండి. నేను సొంతంగా ఏ విషయం చెప్పలేదండి. కొన్ని విషయాలు అంటే సుప్రీంకోర్టు బెంచ్ మీద ఫైళ్లు పెట్టుకుని కూర్చుని ఉండేవారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పి తీరాలి. మేమక్కడ ఫైల్ ముందు పెట్టుకుని ఊరికే కూర్చోలేదండి. ఏ విధంగా అయితే మేము అసలు పని చేయాలో ఆ మార్గాన్ని అనుసరిస్తూ మేము ఖచ్చితంగా పనిచేస్తూనే ఉన్నాం. ఇందువల్ల జనం మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకూడదని మేము చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. కోర్టు కూడా ఈ విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మా ఆశ. అందులో నేను కూడా సుప్రీంకోర్టుకి జవాబు ఇవ్వలేదు. మీరు ఒక్కరే ఇంతలా ఉన్నారు. లేదు, ఇంతకు ముందు కూడా సమాధానాలు చెప్పారు. పార్లమెంట్ డిస్కషన్లు కూడా ఒక భాగంగా ఉన్నారు. నేను పార్లమెంట్లో మాట్లాడుతున్నాను, అంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా. లోక్సభ, రాజ్యసభలో కూడా జ్యుడిషియరీ గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నారు. జ్యుడిషియరీకి ఏమాత్రం నష్టం రాకుండా లాంగ్వేజ్ని యూజ్ చేస్తే బాగుంటుందండి. ఆ విషయం చెప్పేది నేనే. కానీ కొన్ని విషయాలు అది కోర్టు మూలంగా కావచ్చు, కోర్టులో ఉన్న జడ్జి మూలంగా కావచ్చు, లేదంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఏమైనా మాట్లాడుతున్నారు అంటే అది గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్న విధంగా లేకపోతే అప్పుడు నేను సులభమైన పద్ధతిలో ఒక సమాధానం ఇస్తాను. ఆ జవాబు ఎలా ఉంటుంది అంటే అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. అందువల్ల ఈ విషయం న్యూస్ పేపర్లో కూడా వచ్చేసింది. నేను తప్పు చేస్తున్నాను అని నాకు ఎప్పుడు అనిపించలేదు. కానీ సులభమైన దారి అంటారు. దానికి ఉదాహరణ మీకు చెప్తాను. సుప్రీంకోర్టు యొక్క కొలోజియం సౌరవ్ కృపాల్ అనే వ్యక్తిని హైకోర్టులో జడ్జిగా ఉండాలని చెప్పారు. కానీ ఐబిఎన్ రాలో మీరు వాళ్ళని ఇరికించారు. అది జడ్జిస్ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ చాలా సెన్సిటివ్ అయిన విషయం అండి. అంతేకాకుండా ఇలాంటి విషయాలన్నీ కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద డిస్కషన్ అంతా చేయకూడదండి. అందువల్ల ఆ ప్రాసెస్ గురించి ఇప్పుడు నేనేమి డిస్కస్ చేయను. కానీ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నారో, ఏ స్టెప్ తీసుకుంటున్నారో అది వాళ్ళు ఖచ్చితంగా బాగా ఆలోచించే చేస్తారండి. అంతేకాకుండా వాళ్ళొక పాలసీ ప్రకారం పని చేస్తున్నారు. అందువల్ల దీని గురించి మా వైపు నుంచి కావచ్చు, జ్యుడిషియరీ వైపు నుంచి కావచ్చు, ఇలాంటి విషయాల గురించి పబ్లిక్ డొమైన్లో మాట్లాడకూడదండి. కానీ దీన్ని వాళ్ళు పబ్లిక్ డొమైన్కి తీసుకొచ్చారు కదా. వాళ్ళేమన్నారంటే ఎందుకని సౌరవ్ కృపాని జడ్జిగా పెట్టాలి అని. ఆయన సేమ్ సెక్స్కి సపోర్టుగా ఉన్నారు. అది మాత్రమే కాకుండా ఆయన కూడా ఉన్న ఆయన బాయ్ ఫ్రెండ్, ఇంకా అతనితో ఉన్న పార్ట్నర్ స్విస్ సిటిజన్. అందువల్ల ఆయన జడ్జిగా ఒప్పుకోలేదు. ఈ విషయాలన్నీ సుప్రీంకోర్టు కొలిజంలో పబ్లిక్ డొమైన్లోకి తీసుకొచ్చేశారు. కానీ నేను నా తరపు నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకోలేదు. కానీ ఎక్కడైతే చెప్పాలో, ఏ ఫారంలో మాట్లాడాలో యాజ్ ఎ లా మినిస్టర్, లేదంటే నాకు పైనున్న మా నాయకుడు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఆయన ఆలోచనల ప్రకారం, ఆయన గైడెన్స్ని అనుసరించే మేము పనిచేస్తున్నాం. అంతేకాకుండా ఇలాంటి చాలా విషయాల్ని నేను ఆప్కి అదాలత్కు వచ్చాను. దానికి చాలా సంతోషిస్తున్నాను కూడా. ఆ విషయాల గురించి ఇప్పుడు నేనేమీ వివరంగా మాట్లాడలేను. కానీ మీరు చెప్పారు కదా, జడ్జెస్ అందరూ ఐబీ రా రిపోర్ట్ ఇది పబ్లిక్ అవ్వకూడదు. అయితే ఆయన అనేది ఏంటంటే ఇది ట్రాన్స్పరెన్సీ అని. మీకేంటి ప్రాబ్లం? ట్రాన్స్పరెన్సీ పద్ధతులు కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. చెప్పాలంటే దేశం భవిష్యత్తు గురించి కొన్ని విషయాలు మనం జనం ముందు మాట్లాడకూడదు అంటే వాటి గురించి మనం అసలు మాట్లాడకూడదు. జనం యొక్క మంచి గురించి ఏ విషయం అయితే చెప్పాలో ఆ విషయాన్ని మనం దాచకూడదు. ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు చెప్పకూడదు అన్న విషయంలో చాలా క్లియర్గా ఉండాలి. ఈరోజు ఆప్కి అదాలత్లో ప్రేక్షకులు ఉన్నారు, అవకాశం ఉంది, ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు చెప్పండి. లేదు, ఇప్పుడు ఈ ఆప్కి అదాలత్కి వచ్చిన ఈ జనం అందరూ కూడా వాళ్ళందరి ముందు ఒక్క విషయం చెప్తాను, చాలా క్లియర్గా చెప్తాను. అది ఎందుకు చెప్పానో తెలుసుకున్న తర్వాత దేశం యొక్క మంచి కోసం చెప్పకూడదని మీరు అనుకుంటే చెప్పొద్దండి అని వాళ్లే అంటారు. ఖచ్చితంగా వాళ్ళు అలాగే అంటారు. అయితే జడ్జెస్ ఏమనుకున్నారంటే గవర్నమెంట్ సుప్రీంకోర్టు జడ్జెస్ విషయంలో కలగజేసుకోకూడదు, వాళ్లకు నచ్చిన జడ్జెస్ని అపాయింట్ చేసుకోవచ్చంది. ఇలా చూడండి, కాన్స్టిట్యూషన్లో అంత క్లియర్గా ఉందండి. జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ 93 వరకు గవర్నమెంటే చేస్తూ ఉండిందండి. కాన్స్టిట్యూషన్లో కూడా అలాగే రాసిపెట్టి ఉంది. దాని గురించి నేను ఇప్పుడు ఏం మాట్లాడను. కాన్స్టిట్యూషన్లోనే క్లియర్గా రాసి ఉంది. ఇక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు.
మీరు కాన్స్టిట్యూషన్ ని ఒకసారి తెరిచి చూడండి. జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో చదవండి. ఆ తర్వాత రూల్స్ మార్చేశారు 93 తర్వాత. ఆ తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు ఆ హక్కుల్ని వాళ్ళ చేతికి తీసుకున్నారు. కొలీజియంని ప్రారంభించారు. హైకోర్టు జడ్జెస్ కోసం 3 మెంబర్స్ తో పాటు సుప్రీంకోర్టుకి 3, హైకోర్టు నుంచి అక్కడి నుంచి పంపించడం కోసం 3 మెంబర్ కొలీజియం. మొట్టమొదటిసారిగా 93లోనే ఇది ప్రారంభించబడింది. 98లో ఎగ్జిక్యూట్ చేశారండి. కోర్టు ఆర్డర్స్ తో అన్నీ మారిపోయాయి, అన్నింటినీ మార్చేశారు. ఇప్పుడు ఈ విషయంలో నేనేం మాట్లాడతాను? ఈ విషయంలో ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ గురించే జనం కూడా లేదు. ప్రాబ్లం ఎప్పుడొచ్చిందంటే జడ్జెస్ ఎలక్షన్ లో నుంచోకూడదు అన్నప్పుడు వాళ్ళకే అకౌంటబిలిటీ ఉండాలి అన్నారు. అవును, ఎన్నికల్లో నిలబడద్దు, అది కాన్స్టిట్యూషన్ లోనే రాయబడి ఉందండి. జడ్జెస్ ఎవరు కూడా ఎన్నికలలో నిలబడద్దు, నిలబడకుండానే వాళ్ళు జడ్జెస్ అవుతున్నారండి. కొందరేమంటున్నారంటే వాళ్ళకి అకౌంటబిలిటీ అంటూ ఒకటి ఉండాలి, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరిని ప్రశ్నించడానికి వీలు లేకుండా ఎవరు రాజాగా ఉండలేడండి. రజత్ సార్, నేను మీకు క్లియర్గా చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో యజమానులు ప్రజలే. తర్వాత కాన్స్టిట్యూషన్ మన యొక్క ఒక విలువైన పుస్తకం, దాన్ని అందరూ అనుసరించాలి. అది చాలా పవిత్రమైన పుస్తకం. జడ్జెస్కి ఎన్నికలంటూ జరగడం లేదు అని నేను అన్నమాట నిజమే అనుకోండి. జడ్జెస్ అందరూ కొన్ని విషయాలు ఆలోచించాలి. ప్రజలంతా చూస్తున్నారు కాబట్టి పని చేయాలి. నేను ఆ విధంగానే చెప్పాను. అది కూడా కలిపి మీరేమన్నారంటే జడ్జెస్ అందరూ కాన్స్టిట్యూషన్ హైజాక్ చేశారని. ఇది నేను లా మినిస్టర్ కావడానికి ముందుగానే ఈ డిబేటే నడుస్తూ ఉండింది. నేను మంత్రి కావడానికి ముందు అపోజిషన్ మంత్రిగా ఉండేటప్పుడు అప్పుడు నేను నా చెవులతో ఈ విషయాలు వింటూనే ఉన్నానండి. అంతే, కోర్టు వచ్చి కొన్ని పార్లమెంట్ పవర్స్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. ఈ విషయం నేను కొత్తగా ఏమీ చెప్పలేదండి, చాలా ఏళ్లగా ఇది జరుగుతూనే ఉంది. దాని గురించి ఇప్పుడు అందరూ చాలా ఇదిగా మాట్లాడుకుంటున్నారు, అంతేనండి. కొత్త విషయం ఏంటంటే మీరు జ్యుడిషియరీని కంట్రోల్ చేయాలని చూస్తున్నారని. కంట్రోల్ చేయలేమండి, మనం అలా ఆలోచించకూడదు కూడా. ఆ విషయం నేను అప్పుడే చెప్పాను మీకు. మన మోడీ గారు 8.5 సంవత్సరాలలో జ్యుడిషియరీ కోసం చాలా పాటుపడ్డారు. జడ్జెస్ యొక్క ఫెసిలిటీని ఎక్కువ చేశారు. కోర్ట్ రూమ్ కట్టడం కోసం కావచ్చు, లాయర్స్ రూమ్ కట్టడం కోసం కావచ్చు. మొదట్లో 1000 కోట్లు 2000 కోట్లు చాలా కష్టపడితేనే వచ్చేదండి. తర్వాత వచ్చిన 4.5 సంవత్సరాలలోనే కోర్టు ఖర్చుల కోసం 9000 కోట్లు. ఇక్కడ ఉన్న న్యాయస్థానాల్లో సపరేట్గా ఉండే ఫెసిలిటీస్ రూమ్స్ కట్టడం కోసం ఇంత డబ్బుని రిలీజ్ చేశారు కూడా. జ్యుడిషియరీ కోసం మోడీజీ గవర్నమెంట్ వాళ్ళు చేసిన పనిలో సగం కూడా ఏ మాత్రము ఇంతకు ముందుండే గవర్నమెంట్ చేయలేదండి. ఆ తర్వాత నేను జ్యుడిషియరీ హైజాక్ చేస్తున్నానని నా మీదనే నిందలు వేస్తే ఎలాగండి? ఇలా ఆలోచించడం చాలా పెద్ద తప్పు. ఒకవేళ ఎవరైనా ఇలా అంటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రజత్ సార్, మీకు ఈ విషయం తెలిసి ఉంటుంది. కమిటెడ్ జ్యుడిషియరీ యొక్క ఆర్గ్యుమెంట్ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ గారి టైంలోనే వచ్చింది. ఆ టైంలో జడ్జెస్ యొక్క సీనియారిటీ సూపర్ సెషన్ చేసి జూనియర్ జడ్జెస్ ని సీనియర్ జడ్జెస్ చేశారు. ఎమర్జెన్సీని తీసుకొచ్చారు. ఆ టైంలో వాళ్ళు జ్యుడిషియరీని కంట్రోల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్లే మేము జ్యుడిషియరీని కంట్రోల్లోకి తీసుకొచ్చామని అంటున్నారు. ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ మీరు చూపించండి. ఎప్పుడు మా గవర్నమెంట్ జ్యుడిషియరీ యొక్క మాటలు వినలేదో చెప్పండి చూద్దాం. ఎందుకంటే మేము జ్యుడిషియరీ యొక్క ఎన్నో విధాలుగా లోపాలు చూపించాలని మేము ఎప్పుడు ప్రయత్నించాం? మేము అలా ఎప్పుడు చెప్తాను. ఏదైనా చెప్పండి, ఏదైనా ఉంటే. కిరణ్ రిజిజు లా మినిస్టర్, మీరేం మాట్లాడారంటే జడ్జెస్ అందరూ ఆలోచించి మాట్లాడాలి అని. జడ్జెస్ అందరూ జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందు అప్పుడు ఇప్పుడు అని కామెంట్స్ చేయకూడదు. ఇది ఓల్డ్ విజ్డమ్ అండి. జడ్జ్ స్పీక్ త్రూ హిస్ జడ్జిమెంట్. లేదంటే కోర్టు ఆ విధంగానే నిర్ణయించి ఉండుండాలి. ఆ తర్వాత దాని పెద్ద కోర్టు, ఆ కోర్టు రివీల్ చేసే వరకు ఇదే శిలాశాసనం. కోర్టు డెసిషనే ఫైనల్. అందుకని కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చే జడ్జి గారు ఆయన జడ్జిమెంట్ రాయకుండా వేరే అడ్వైజ్ ఇస్తున్నారు అంటే అది సరైన విషయం కాదు. దాన్ని యాజ్ ఎ లా మినిస్టర్గా నేను చెప్పే తీరాలి. కానీ మీరనేది ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జెస్ బెయిల్ అప్లికేషన్ అడగాల్సిన అవసరం లేదు అని, టైం వేస్ట్ చేస్తున్నారన్నారు. లేదు, సుప్రీంకోర్టు వాళ్ళు బెయిల్కి అప్లై చేయకూడదు నేను ఎప్పుడు చెప్పలేదు. నేనేం చెప్పానంటే సుప్రీంకోర్టు మన దేశం యొక్క ప్రధాన న్యాయస్థానం. అక్కడ ఎప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద విషయాలు, కాన్స్టిట్యూషనల్ మ్యాటర్, పెద్ద పెద్ద విషయాలు, వాటి మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. బెయిల్ అప్లికేషన్ వస్తుందంటే అది చాలా ఇంపార్టెంట్ అయినట్టయితే హ్యూమన్ రైట్స్ ఇష్యూ, లేదంటే లిబర్టీ రైట్స్ ఇష్యూ, లేదంటే ఉరిశిక్ష విధించిన కేసు కూడా అయ్యుండొచ్చు. ఇలాంటి విషయాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి బెయిల్కి అప్లై చేయొచ్చు, తప్పలేదు.
ఇలాంటి 420 కేసెస్ అటువంటి వాటి కోసం కూడా సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. అలాంటి పనులు చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు టైం వేస్ట్ అవుతుంది. ఇదే నేను చెప్పాను. ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ అడగకూడదో నేను ఎప్పుడు చెప్పనే లేదు. అదే నిజం. అందువల్లే పెద్ద పెద్ద లాయర్స్ అందరూ కూడా అసలు ఈయనకి చట్టం అంటే ఏంటో తెలీదు అన్నారు. జస్టిస్ కృష్ణయ్యర్ ఏం రాశారంటే, బెయిల్ ఈజ్ నాట్ జైల్, ఈజ్ ద రూల్. రూల్ అని కాదు, దీన్ని ఎలా చూస్తున్నారు అంటే, ముందుగా బెయిల్ రావడం అన్నది ఒక హక్కు. అలా బెయిల్ రాలేదంటే జైలుకి వెళ్ళి తీరాలి. ఇదే ప్రిన్సిపల్. ఇది లీగల్ విజ్డమ్కి సంబంధించిన విషయం. ఈ విధంగా ఎలాంటి రూల్ కూడా లేదండి. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ ఏం చెప్తున్నారంటే, బండి, కరెంటు, రోడ్లు లేని ఒక గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి మేమేం చేయాలి ఏం చేయకూడదని మాకు చెప్తారా అన్నారు. లేదు, జడ్జెస్ ఎప్పుడూ అలా చెప్పలేదు. మీరు చెప్పేదంతా కాంగ్రెస్ ఇంకా పొలిటికల్ పార్టీలు వాళ్ళందరూ కలిసి వాళ్ళు పార్లమెంట్ని నడపాలనుకుంటున్నారు, కోర్టుని కూడా నడపాలని చూస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు, లేదంటే జనాన్ని రెచ్చగొడుతున్నారు. కాంగ్రెస్లో ఉన్న పెద్ద రాజకీయ నాయకుడు జయరాం రమేష్ ఆయన ఏమన్నారంటే, కిరణ్ రిజిజు జ్యుడిషియరీని బెదిరిస్తున్నారు, ఆయన ఒక పాయిజన్ పిల్ ఫర్ జ్యుడిషియరీ, ఇంకా జ్యుడిషియరీకి అతను లాంటివాడు పాయిజన్ అని అన్నారు. మీరు రజత్ సార్ ఓపెన్ కెమెరాలో జడ్జి గారు ఏమీ చెప్పరు. మీరు కెమెరా ఆఫ్ చేసి ఎప్పుడైనా జడ్జి గారితో మాట్లాడి చూడండి. నా యొక్క పనిలో గాని పనిచేసే విధానంలో గాని ఏదైనా పొరపాటు ఉందా అని జడ్జిని అడిగి చూడండి. జడ్జిలందరూ కూడా ఒకే విధంగానే సమాధానం చెప్తారు. నేను వాళ్ళందరినీ ఏ విధంగా ట్రీట్ చేస్తానంటే, ఇద్దరిద్దరూ ఎదురెదురుగా మీట్ అవుతున్నాం. అప్పుడు ఎలా ట్రీట్ చేస్తాం? నాకు యారగన్సీ గాని లేదంటే అవతలని భయపెట్టే మనిషిని నేను కాను. సో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళంతా వాళ్లే కల్పించుకుని ఇలా మాట్లాడుతున్నారు. ఇది చెప్పేది జడ్జి కాదు, ఇది చెప్పేది జ్యుడిషియరీ కూడా కాదు. ఇలా చెప్పేది కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే. మీకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారంటే, బీజేపీ అన్ని ఇన్స్టిట్యూషన్స్ని చేతిలో పెట్టుకున్నారు, సిబిఐలో, ఈడీలో, ఇప్పుడు జ్యుడిషియరీ ఇంకా న్యాయశాస్త్రంలో కూడా ఆయన వాటిని అదుపులో ఉంచుకున్నారని. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు అరవింద్ కేజ్రీవాల్ మాటల్ని సీరియస్గా తీసుకోకండి. ఆయన ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. దాంతోపాటు ఆయన ఇలా మాట్లాడిన విషయం ఆయనకి జ్ఞాపకం ఉందో లేదో కూడా చెప్పలేము. అదే అరవింద్ కేజ్రీవాల్ సీఎం కావడానికి ముందు కాన్స్టిట్యూషన్ని అసలు ఒప్పుకోను అని చెప్పారు. ఆయన అదో రకమైన అనార్కిస్ట్, అలాంటి మైండ్ సెట్తోనే ఉండే మనిషి. అందువల్ల ఆయన తలా తోక లేకుండా అలా మాట్లాడుతూనే ఉంటారు. అటువంటి వారిని మేము అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఆయన సీఎం కాబట్టి మేము అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం, బాగానే మాట్లాడుకుంటూ ఉంటాం. ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, బాగానే మాట్లాడతారు, మాట్లాడడం బాగా మాట్లాడినా బయటికి వెళ్ళి మాత్రం ఏంటేంటో మాట్లాడుతున్నారు. ఇంకా రాహుల్ గాంధీ ఏమన్నారంటే, మీరు జ్యుడిషియరీని కంట్రోల్ చేస్తున్నారు, ఇంకా దాన్ని ఆక్రమించుకున్నారు, అందువల్ల జ్యుడిషియరీ మీకు ఫేవరై అనుకూలం అవుతుందని. నేను మీకు ఒక విషయం చెప్తాను. ఆయన ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ రాసిస్తున్నారు, ఏం మాట్లాడాలో వాళ్ళు ముందుగానే రాసి ఇస్తున్నారు. వారి యొక్క అడ్వైజర్స్ ఏమైతే చెప్తున్నారో ఆ విషయాలనే వారు స్టేజ్ మీద మాట్లాడుతున్నారు. ఒకవేళ అది కాకుండా ఆయన ఇంకేమైనా మాట్లాడితే దొరికిపోతారు. అంతేకాకుండా ఆయన పార్టీని 24 గంటలు జాగ్రత్తగా కాపాడడంలోనే ఆయన టైం అంతా సరిపోతుంది. అందుకని ప్రజలు ఏమేమో పేర్లు చెప్తున్నారు, కానీ నేను దానికి మర్యాదిస్తున్నాను. ఆయన ఇప్పుడు నాయకుడుగా ఉన్నారు, కాంగ్రెస్ లీడర్గా ఉన్నారు, అందుకు గౌరవం ఇస్తాను ఆయనకి. కానీ ఆయన మాట్లాడే మాటలన్నీ చూస్తే నాకు తెలిసినంత వరకు బీజేపీకి ఎలాంటి నష్టం లేదు, మన దేశానికే చాలా నష్టం ఆయన మాటలు వినడం వల్ల. ఇంకా కపిల్ సిబల్ ఆయన లా మినిస్టర్గా ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, కిరణ్ రిజిజుకి చట్టం అంటే ఏంటో తెలీదు, సుప్రీంకోర్టు అంటే తెలీదు, ఎలా పనిచేయాలో తెలీదు, ఆయన లా మినిస్టర్ అయ్యారు అని. కపిల్ సిబల్ చాలా సీనియర్. ఆయన 6 నెలలకు ముందు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. సుప్రీంకోర్టు మీద ఉన్న నమ్మకమే పోయింది అన్నారు. సుప్రీంకోర్టు చెప్పింది ఒప్పుకోను అని చెప్పే ఒక ఆయన నా మీద అపనంద వేస్తున్నారు. సో ఆయనతో ఇలాంటి విషయాల గురించి చర్చించడం ఇష్టం లేదు. ఆయన ఎవరైతే ఆయనకి ఎక్కువ డబ్బిస్తారో వాళ్ళ తరపునే మాట్లాడతారు, వాళ్ళ తరపునే బాధిస్తారు. వారికంటూ ఇండిపెండెంట్ వ్యూ అంటూ ఏమీ ఉండదండి.
నేను మిగిలిన లాయర్స్ని గురించి ఏమీ మాట్లాడను గానీ సిబిల్ సార్ గురించి మాట్లాడమే చెప్తున్నాను. అంటే నేను గ్రామం నుంచి వచ్చి ఉండొచ్చేమో, కానీ నాకు కూడా ఆలోచించే ఒక టాలెంట్ ఉంది. ఒకవేళ మోడీజీ ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారు అంటే బాగా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు కదండి. అయితే ఈ పెద్ద పెద్ద లాయర్స్ అందరూ ఏమంటారంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడే లాయర్స్ ని టార్గెట్ చేస్తున్నారు అని. సుప్రీంకోర్టులో రీజనల్ లాంగ్వేజ్ ఉండాలని మీరు చెప్పారా లేదా? ఇది రజత్ సార్, నేను ఎందుకు చెప్తానంటే ఎవరు తప్పుగా అనుకోకండి, ఇక్కడ చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్ ఎవరైతే ఎక్కువగా బాగా మాట్లాడతారో వాళ్ళ యొక్క కోర్టు ఫీజు చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారికి 20, 30, 40 లక్షల దాకా దొరుకుతుంది. అదేవిధంగా హిందీ మాట్లాడే వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్ మాత్రమే దొరుకుతుంది. మన ఇండియా దేశంలో ఎందుకు ఈ విధంగా ఉంది చెప్పండి? అందుకే నేను చెప్తున్నాను, హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా ఈ పద్ధతి ఉందండి. రీజనల్ భాషలు, ఇండియన్ భాషల్లో కూడా హిందీలో, తమిళ్లో, తెలుగులో, బెంగాలీ భాషల్లో కూడా, మరాఠీలో, పంజాబీలో, ఇంకా ఎన్నెన్ని భాషలైతే ఉన్నాయో ఆ భాషల్లో కూడా వాదించవచ్చు కదా, ఎందుకు చేయటం లేదు? ఎప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడాలా ఏమిటి? అందువల్లే గౌరవనీయులైన మోడీజీ 2015లో ప్రామిస్ చేశారు. అదేంటంటే ఇండియా భాషలన్నీ ఇండియాలో ఉన్న కోర్టులలో ఎలా ముందుకు తీసుకువెళ్లాలి దాని గురించి బాగా ఆలోచించారు. అందువల్ల ఒక కమిటీని ఏర్పరిచారు. జస్టిస్ బోబ్డీ సార్, ఇండియా యొక్క ఫార్మర్ చీఫ్ జస్టిస్, ఆయన ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడింది. నాతో కూడా డిస్కషన్ చేశారు. ఆ తర్వాత మేమందరం ఒక వొకాబులరీని ఏర్పరిచాం. ఆ తర్వాత డేటా బ్యాంక్ కూడా ఏర్పరిచాం. ఇండియన్ లాంగ్వేజెస్లో మెయిన్ పాయింట్స్ లేదంటే కామన్గా ఏమైతే చెయ్యాలో వాటి గురించి బాగా ఆలోచించి మేము చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా దీనికి అంగీకరిస్తుంది అన్న నమ్మకం కూడా మాకు ఉంది. ఇప్పుడున్న చీఫ్ జస్టిస్, ఇప్పుడున్న డివై చంద్రచూడ్ గారు నాతో మాట్లాడారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు పాత జడ్జిమెంట్లన్నీ కూడా విధమైన భాషల్లో ట్రాన్స్లేషన్ చేసి పబ్లిక్ కి అందజేసే ప్రయత్నంలో ఉన్నారు. మేము కొద్దిగా ట్రాన్స్లేషన్ ప్రాపర్స్ ని అమలు చేస్తున్నాం. కోవిడ్ టైంలో మీరు చూసే ఉంటారు, కోర్టుకు వెళ్లారు. ఎందుకంటే టెక్నాలజీ యొక్క ఆన్లైన్ ప్రాసెస్, వీడియో కాన్ఫరెన్స్ యొక్క, మోడీజీ యొక్క డిజిటల్ ఇండియా క్యాంపెయిన్, దానివల్లే మన కోర్టు ఇంత స్ట్రాంగ్ అయిపోయింది. ఆ కారణం వల్లే కోవిడ్ టైంలో మన ఇండియన్ కోర్టు అంత స్ట్రాంగ్గా పనిచేసింది. అది పెద్ద పెద్ద లాయర్స్ ఏమన్నారంటే కిరణ్ రిజిజు ప్రాక్టీస్ చెయ్యలేదు, డబ్బు కూడా సంపాదించలేదు, కానీ మా అందరి సంపాదనలో మట్టి కొట్టారండి. లేదు, నేను ఆశపడేది ఏమిటంటే దేశం ఎలా ఎదుగుతుందో ప్రోగ్రెస్ జరుగుతూనే ఉంది. ప్రోగ్రాం జరిపి పూర్తి చేశాం కూడా. అందువల్ల పనులు ఎక్కువైపోయాయి. అందువల్ల కేసెస్ కూడా ఎక్కువైపోతాయి. అంతేకాకుండా చాలా విషయాలు జ్యుడిషియల్ రివ్యూకి వస్తాయి. కాబట్టి ఎంతో మంది లాయర్స్కి అవకాశాలు దొరుకుతాయి. సో లాయర్లకి చాలా పనులు దొరుకుతాయి. అది నా పర్సనల్ ఒపీనియన్. అన్ని పనులు కొన్ని పర్టికులర్ లాయర్ దగ్గరికి వెళ్ళడానికి వ్యతిరేకిన నేను. అందుకని నేను ఏం చెప్పానంటే ఇక్కడుండే సీనియర్ లాయర్లందరూ వాళ్ళ కేసుల్ని జూనియర్స్కి కూడా షేర్ చేయాలి. కోవిడ్ టైంలో కొంతమంది లాయర్లు రోజుకి 2 కోట్లు 3 కోట్లు కూడా సంపాదించారు ఒక్క రోజులో. జడ్జి కాదు, లాయర్ కదా? అవును, లాయర్లే. నేను జడ్జి గురించి మాట్లాడుతున్నాను. జడ్జిల గురించి మాట్లాడనే కూడదు. ఆ విధంగా చూస్తే చాలా మంది లాయర్లు ఒక్క రోజులో చాలా సంపాదించారు. ఈ విధంగా ఎంతో మంది లాయర్లు ఉన్నారు. మీకు మాత్రం రోజుకి 10 రూపాయలు కూడా దొరకడం లేదే. ఇది మంచిది కాదు. అందుకని నేనేం చెప్పానంటే, ఇప్పుడు కొంతమంది చిన్న లాయర్స్ కొత్తగా వచ్చేశారు. వాళ్ళకు కూడా అవకాశాలు దొరకాలి. ఇండియన్ భాషల్లో అన్ని కోర్టుల్లో వాదోపవాదాలు జరిగితే అందరికీ మంచి జరుగుతుంది అంటాను. ప్రేక్షకులు ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. మీరేమడగాలో అవి అడగచ్చు. సార్, ఏ రీజన్ వల్ల ఇన్ని రోజులు ఇన్ని కేసెస్ పెండింగ్ లో ఉంది? ఇలాంటి కేసెస్ పెండింగ్ లో లేకుండా ఉండాలంటే ఫ్యూచర్ లో దీనికి ఎలాంటి సొల్యూషన్, త్వరగా సాల్వ్ అవడానికి ఏదైనా దారుందా? దాదాపుగా మన కోర్టులలో 4,90,000 కోట్ల కేసెస్ పెండింగ్ లోనే ఉన్నాయి. వాటి సంఖ్య తగ్గించడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. అన్నింటికన్నా టెక్నాలజీ మూలంగానే చేస్తున్నాం. అంతేకాకుండా ఇన్ని రకాల కేసులు, వాటిని ఒకేసారి ఎలా తగ్గించగలం? వాటి పద్ధతుల గురించి వెతుకుతూనే ఉన్నాం. ఇన్వెస్టిగేషన్ ఏజెంట్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు. లాయర్స్కి టైం ఇవ్వాలి, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాని తర్వాత డేట్ దొరుకుతుంది, కేసు హియరింగ్ వస్తుంది, డిస్పోజ్ చేస్తారు. ఈ ప్రాసెస్ చాలా పెద్దది. ఇంకో విషయం ఏమిటంటే మేము ఆల్టర్నేటివ్స్ కూడా ఆలోచిస్తూనే ఉన్నాం. కొన్ని కేసులు ఏమిటంటే కోర్టుకు వెళ్లకుండానే డిఏషన్ మూలంగా మనం సాల్వ్ చేసేయచ్చు. ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజర్వేషన్ మెకానిజం ని మేము ఆరంభించేశాం. ఆర్బిట్రేషన్ కావచ్చు, కాన్స్టిట్యూషన్ కావచ్చు,
గ్రామాల్లో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఫ్యామిలీ మ్యాటర్స్ కావచ్చు, వాటిని కమ్యూనిటీ లెవెల్లో మీడియేషన్ చేసి కూడా సాల్వ్ చేసుకోవచ్చు. కోర్టుకు వెళ్లాల్సిన అవసరమే లేదండి. సో ఈ విధమైన చాలా మార్గాల్ని మేము ఇంకా అన్వేషిస్తూనే ఉన్నాం. అంతేకాకుండా కోర్టులలో చాలా రకాలైన కోర్టులు ఉన్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు, లోయర్ జ్యుడిషియరీ. మేము మాట్లాడతాం. దాంతోపాటు నేను చెప్పేది ఏంటంటే, మన ప్రధానమంత్రి మోడీజీ గారిచ్చే సపోర్ట్ వల్ల కూడా జ్యుడిషియరీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మేమందరం కూడా ఇప్పుడున్న పెండింగ్స్ అన్నిటినీ తప్పకుండా మేము తగ్గించేస్తాం. కానీ మీరు ఒక్క విషయం అర్థం చేసుకోవాలండి. ఇప్పుడంతా ఒక్క జడ్జ్ ఒక్క రోజులో 100 కేసులు డిస్పోజ్ చేస్తున్నారు అంటే 200 కొత్త కేసులు వచ్చేస్తాయి. కేసెస్ డిస్పోజ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. కొత్త కేసులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డబుల్ స్పీడ్ లో వచ్చేస్తున్నాయి. అందువల్ల పెండింగ్ ఫైల్స్ చాలా ఎక్కువైపోయినాయి. డిస్పోజల్ రేట్ కూడా చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు. కానీ ఇది కూడా సరిపోదు. ఇంకా చాలా చాలా కష్టపడి ప్రజలు ఎప్పుడు కోపగించుకుంటారంటే డేట్ అర్జెంట్ అయ్యేటప్పుడు కేసులు వెనక్కి తోస్తున్నారు. దీనివల్ల ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఈ డేట్స్ ను తగ్గించడం కోసమే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంకా మేమందరం కూడా కలిసి చాలా చాలా విధాలుగా డిస్కషన్స్ చేస్తూనే ఉన్నాం. ఎంత త్వరగా ముగుస్తుందో డేట్ వెంటనే దొరకాలి. హీరింగ్ కూడా చాలా ఫాస్ట్ గా జరగాలి. అందువల్ల ఎవరిని తేలిగ్గా వదలకూడదు. కొన్నిసార్లు లాయర్సే ఎక్కువ టైం అడుగుతుంటారు. హీరింగ్ కి కొంచెం టైం కావాలని కూడా అడుగుతారు. నేను పర్టికులర్ గా వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. కానీ కొన్ని సమయాల్లో మెటీరియల్ సపోర్ట్ దొరకదు. కొన్నిసార్లు ఇన్వెస్టిగేట్స్ చెప్తారు ఇంకా ఛార్జ్ షీట్ రెడీ కాలేదు అని. ఇలా ఎన్నో కారణాలు. ఒక్కొక్కసారి విట్నెస్లు కూడా సరిగ్గా రారు. విట్నెస్లని వెతకాల్సి ఉంటుంది. సో విట్నెస్ రాకపోతే కేసు మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోతుంది. ఇంకో డేట్కి షిఫ్ట్ అయిపోతుంది. ఇలా ఎన్నో విషయాలున్నాయి. ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ ఒక్కటిగా చేర్చి ఒకే చోట కట్టి పడేస్తేనే వీటికి సరైన సొల్యూషన్ దొరుకుతుంది. ఇక్కడొక విషయాన్ని సాల్వ్ చేస్తున్నాం, కానీ వేరే చోట మరో విషయాన్ని వదిలేస్తున్నాం. ఆ తర్వాత ఇరుక్కుంటాం. ఇంకో విషయం కూడా మీరు జడ్జెస్ కి చెప్పారు. అది ఏంటంటే సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఎక్కువ లీవ్స్ తీసుకుంటున్నారు. లీవ్ ఎక్కువ అని మీరు అన్నారు. అదే కోర్టులో లీవ్ తీసుకుంటున్నారు, వెకేషన్ కి వెళుతున్నారు. ఇది మీకు నచ్చలేదా? లేదు, నేను అలా చెప్పలేదు. రజిత్ సార్, నేను మీకు క్లియర్ గా మరోసారి చెప్తున్నాను, మన జనం అందరి ముందు కూడా చెప్తున్నాను. జ్యుడిషియల్ కోర్ట్స్ యొక్క జడ్జెస్ ఎక్కువగా లీవులు తీసుకుంటున్నారు అని, వెకేషన్లకి వెళ్తున్నారు అని నేను చెప్పలేదు. రాజ్యసభలో కాంగ్రెస్ యొక్క ఒక ఎంపీ ఈ ప్రశ్న నన్ను వేశారు. జడ్జెస్ ఎందుకని ఇన్నిసార్లు లీవులు తీసుకుంటున్నారు? అందుకు నేనేం చెప్పానంటే, దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఒక సిస్టమ్ అంటూ ఉంది. అంతేకాకుండా మరొక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఒక్కొక్క జడ్జ్ ఎంత కష్టపడుతున్నారో మీకెవరికీ తెలియదు. నేను నిజమే చెప్తున్నానండి. ఇండియాలో ఉన్న జడ్జెస్ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటే ప్రపంచంలో ఏ జడ్జెస్ కూడా ఇంతలా కష్టపడడం లేదండి. మిగిలిన కంట్రీస్లో, అంటే అమెరికా లాంటి కంట్రీస్లో ఒక జడ్జ్ ఒక రోజులో ఒక కేసు మాత్రమే డీల్ చేస్తున్నారు. ఇండియాలో ఒక జడ్జ్ ఒక రోజుకి 100 కేసులు డీల్ చేస్తున్నారు. మినిమం 50-60 కేసెస్ ఉంటాయండి. సో ఇక్కడ జడ్జెస్ మీద కూడా చాలా ప్రెషర్ ఉందండి. లీవులు ఖచ్చితంగా వాళ్ళకి అవసరం. ఎందుకంటే వాళ్ళు కాస్త రిలాక్స్ కావాలి కదండి. 24 గంటలు కష్టపడి పనిచేసి రిలాక్స్ కాకపోతే వాళ్ళు కొలాప్స్ అయిపోతారు కదండి. మనుష్యులకి పని చేయడానికంటే ఒక లిమిట్ ఉంటుంది. నేను ఎన్ని రోజులు లీవ్ తీసుకోవాలో దాని గురించి మాట్లాడడం లేదు, కానీ కొద్దిగా బ్రేక్ తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది.